ఎన్నో అంచనాలతో ఇంగ్లాండ్తో తొలి టెస్ట్ మ్యాచ్లో బరిలోకి దిగిన భారత్ పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ నిరాశపరిచాడు. మహమ్మద్ షమీ లాంటి పేసర్ స్థానాన్ని భర్తీ చేసేందుకు తుది జట్టులోకి వచ్చిన అతడు ధారాళంగా పరుగులు సమర్పించుకున్నాడు. ఆశించిన మేర రాణించగా జట్టు ఓటమికి తాను ఓ కారణమయ్యాడు. ఈ నేపథ్యంలో తొలి టెస్ట్ ప్రదర్శనపై అతడు స్పందించాడు. రెండో టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన ప్రసిద్ధ్ కృష్ణ తొలి టెస్టులో తాను సరిగ్గా బౌలింగ్ చేయలేదని అంగీకరించాడు. అయితే మెరుగైన ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. ఇంగ్లాండ్తో తొలి టెస్టులో ప్రసిద్ధ్ కృష్ణ వికెట్లు పడగొట్టినా భారీగా పరుగులు ఇచ్చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 20 ఓవర్లు వేసిన అతడు ఏకంగా 128 పరుగులు సమర్పించుకున్నాడు. 3 వికెట్లు తీశాడు. ఇక రెండో ఇన్నింగ్స్లో 15 ఓవర్లు వేసి 92 పరుగులు ఇచ్చాడు. 2 వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ టెస్ట్లో 35 ఓవర్లలో 6కు పైగా ఎకానమీతో 220 రన్స్ ఇచ్చాడు. దీంతో అతడి బౌలింగ్పై విమర్శలు వచ్చాయి. ఇంగ్లాండ్తో తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్లో తాను అనుకున్నట్టుగా బౌలింగ్ చేయలేదన్నాడు. రెండో ఇన్నింగ్స్లో పిచ్ నెమ్మదించడంతో బౌలింగ్ కాస్త మెరుగైందని చెప్పుకొచ్చాడు. పిచ్ను అర్థం చేసుకోవడానికి టైం పట్టిందని, ఒక ప్రొఫెషనల్గా తాను ఈ లోపాలను అధిగమించగలనంటూ చెప్పుకొచ్చాడు. వచ్చే మ్యాచ్ల్లో మెరుగ్గా బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తానన్న ఈ పేసర్ బ్యాటర్లపై ఒత్తిడి పెంచేలా బౌలింగ్ చేస్తానని వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే తొలి టెస్టులో భారత్ 5 వికెట్ల తేడాతో పరాజయం పాలైంది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్లో 0-1తో వెనకబడింది. రెండో టెస్ట్ జూలై 2 నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్టులో విఫలమైన ప్రసిద్ధ్ కృష్ణను తుది జట్టు నుంచి తప్పించి ఆకాశ్దీప్ను తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.